ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సకల జనుల శ్రేయస్సును కాంక్షిస్తూ టీటీడీ విశేష క్రతువులు. అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. చిత్తూరులో వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకోత్సవం. దశరథ నందనుడికి భక్తుల మంగళ నీరాజనం. అనంతపురంలో ఘనంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. గోవిందనామ స్మరణలతో పరవశులైన భక్తులు. సంప్రదాయ కైంకర్యాలతో జగదభిరామునికి నీరాజనాలు. ఒంగోలులోని వివిధ ఆలయాలలో సీతారాములకు అర్చనలు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మన ప్రాచీన కళలు, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడానికి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గురుతరమైన పాత్ర పోషిస్తోందని టీటీడీ జేఈఓ సదా భార్గవి పేర్కొన్నారు. మంగళవారం తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలను జేఈఓ సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ సదా భార్గవి కళాశాలలోని తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి జేఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 62 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కళాశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, ఇందులో భాగంగా కళాశాలలో 4 కోట్ల రూపాయల వ్యయంతో విద్యార్థులకు వసతి గృహాన్ని నిర్మించనున్నట్టు ఆమె వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ మన ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్కి విచ్చేయడం జరిగింది. ఈ కాలేజ్లో గత 62 సంవత్సరాలుగా సుదీర్ఘమైన జర్నీలో అనేకమైన మార్పులు చేయడం జరిగింది. దాంతోపాటు గత 1.5 సంవత్సరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు కొత్తగా ఆధునికంగా నేషనల్ ఇంపార్టెన్స్ వచ్చే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ విద్యార్థులకి అలాగే ఫ్యాకల్టీకి ప్రిన్సిపాల్ యొక్క అభిష్టంతో అలాగే డిఈఓ ఒక ప్రణాళికతోటి ముఖ్యంగా
ఈ కాలేజీకి స్పెషల్ ఆఫీసర్ శేషశైలేంద్ర గారిని నియమించడం ద్వారా అనేకమైన మార్పులు, అనేకమైన ఉత్సాహవంతమైన కార్యక్రమాలని నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఈసారి మొట్టమొదటిసారిగా బ్రహ్మోత్సవాల్లో కీలక పాత్ర పోషించిన ఈ కాలేజీకి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే అటానమస్ స్థాయికి, యూనివర్సిటీ స్థాయికి ఇది ఎదగాలి అని ప్రణాళికలు వేయబోతున్నాము. అదే కాకుండా మన ఓల్డ్ హుజూర్ ఆఫీస్ని ఈ యొక్క కాలేజీ యొక్క మ్యూజియంగా మార్చబోతున్నాము. దాంట్లోనూ ఇందాక చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి అనేకమైన విద్వాంసులని, ఎవరైతే ఉన్నారో లేనివారు, ఈ యొక్క మ్యూజిక్కి, డాన్స్కి వాళ్ళ యొక్క ప్రాణాలను సైతము ఖర్చు పెట్టిన వాళ్ళందరినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకురాగలిగి, అలాగే ఒక స్పీకింగ్ లైబ్రరీ, ప్రతి ఒక్క కళాకారుడి యొక్క గొప్పతనాన్ని అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. త్వరలోనే ఆ మ్యూజియం కూడా ప్రారంభోత్సవానికి నోచుకోబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా వాళ్ళ యొక్క డాన్స్ కాస్ట్యూమ్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా వాళ్ళకు కావాల్సిన ఎటువంటి సహాయ సహకారాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానము టీటీడీ చైర్పర్సన్ అయిన శ్రీ భూమా కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాలతోటి, మన ప్రియతమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారి సూచనలతోటి ముందుకు నడుస్తామని తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేష్. అనంతరం కళాశాలలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే మంగళధ్వని, పలువురు విద్యార్థులు ప్రదర్శించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను జేఈఓ వీక్షించారు. ఈ సందర్భంగా కళాశాలలో 5 సంవత్సరాల కోర్సును పూర్తి చేసుకున్న డోలు, నాదస్వరం విద్యార్థులకు టీటీడీ తరపున ఒక్కో విద్యార్థికి ₹1,00,000 నగదును అందజేశారు. అనంతరం కళాశాల తరపున ప్రిన్సిపాల్ ఉమా ముద్దుబాల, జేఈఓ సదా భార్గవి, టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర, టీటీడీ డీఈఓ డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డిలను ఘనంగా సత్కరించి మెమెంటోలను అందజేశారు. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. అయోధ్య రామాలయ ప్రారంభ సందర్భంగా గర్భాలయంలో కొలువుదీరిన సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముని మూలమూర్తులకు విశేష క్రతువులను నిర్వహించారు. అనంతరం సీత, భరత, లక్ష్మణ, శత్రుఘ్న, హనుమాన్ సమేత శ్రీ కోదండరాముని ఉత్సవమూర్తులను విశేష అలంకరణలతో మండపంలో కొలువుతీర్చారు. విశ్వక్సేన పూజ, వరుణ పూజ, పుణ్యాహవచనం, సకల దేవతారాధన జరిపారు. ఆపై వెండి కిరీటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీరామ పట్టాభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల జయ జయ ధ్వనులతో ఆలయ ఆవరణం మారుమ్రోగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం రామనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. నగరంలోని లాయరుపేటలో కొలువైన శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉత్సవ శోభగులతో పరిమళించింది. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు ప్రత్యేక ఆరాధనలు జరిపి సుందరంగా అలంకరించి హనుమాన్ చాలీసా పారాయణంతో నీరాజనాలు సమర్పించారు. అలాగే మంగమూరు రోడ్డులో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై సుందరకాండ పారాయణం జరిపి హారతులు అందజేశారు. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. ఇక పప్పు బజార్లో గల సీతారాముల మందిరంలో సీతారాములకు శోభాయమానంగా తిరుమంజనం జరిపారు.
రామ్నగర్ ప్రాంతంలో భక్తిరస భరితంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించి ఆదర్శ దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం నగరం రైల్వే స్టేషన్ రోడ్డులో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విష్ణు సహస్రనామ సత్సంగ సభ్యుల ఆధ్వర్యంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. చిత్తూరులో కొలువు తీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ సీతారాములకు విశేష క్రతువులు, రామరక్ష హోమాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రధాన దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరాముని ఉత్సవాలను సర్వసుందరంగా మండపంలో వేంచేపు చేశారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి రామరక్ష హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో స్నపనాభిషేకం జరిపారు. ఆపై శోభాయమానంగా అలంకార శోభితలను చేసిన సీతారాములకు సహస్రనామాల సహితంగా తులసి పుష్పార్చనలు జరిపి ఏక, నక్షత్ర, కుంభ, చక్రాది షోడశ హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల కూడలిలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నమాచార ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ అధికారులతో పాటు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ కుటుంబ సభ్యులు ఆయన విగ్రహానికి పూజలు నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చేసిన సేవలను వారు కొనియాడారు. ఇక మంగళవారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరిగిన సభా కార్యక్రమంలో వేద పండితులు వేద స్వస్తి పలుకగా టీటీడీ ప్రచురణల విభాగం నొస్సం నరసింహాచార్యులు, ఆచార్య రాళ్లపల్లి దీప్తి, రాళ్లపల్లి ప్రద్యుమ్న, రాళ్లపల్లి నందనందన తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాళ్లపల్లి వారు సంగీత సాహిత్య సేవలను ఆచార్య రాళ్లపల్లి దీప్తి, వాగ్గేయకారునిగా రాళ్లపల్లి అనే అంశంపై రాళ్లపల్లి ప్రద్యుమ్న, రాళ్లపల్లి వక్తృత్వం, సంగీత వరివస్య అనే అంశంపై
రాళ్లపల్లి నందనందన ప్రసంగించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం పాత ఊర్లో కొలువైన రామాలయంలో సీతారాముల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని సీతారాముల బృహత్ చిత్రపటాన్ని వాహనంపై ఉంచి డప్పు వాయిద్యాలు, మేళ తాళాల నడుమ పొరవీధుల్లో ఊరేగించారు. ఊరేగింపు ఉత్సవంలో చిన్నారుల నృత్యాలు అలరించాయి. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో శోభాయాత్రను కన్నుల పండుగ జరిపారు. భక్తుల జై శ్రీరామ్ స్మరణల నడుమ సాగిన శోభాయాత్ర మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు సాగింది. మానవుడు సంఘజీవి. సామాజిక ఉన్నతిలో మనిషి పాత్ర ఎంతో అమూల్యమైనది. ఆధ్యాత్మిక, ధార్మిక విలువలను పెంపొందించుకుంటూ పరస్పర సహకారంతో మానవుడు ఎలా మెలగాలి, ఎలా నడుచుకోవాలి అనే అంశాలను తెలుసుకునేందుకు అవసరమైన జ్ఞానమే పుస్తక పఠనం. నేటి తరం కూడా ఆ దిశగా పయనిస్తూ పఠనాసక్తిని అవలంబించుకోవడం ద్వారా ఉన్నతంగా ఎలా ఎదగాలనే లక్ష్యంతో ఏర్పాటైనదే తిరుపతి శ్వేత భవనంలోని శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం. ఆ విశేషాలు మీకోసం. పుస్తకం అక్షరాలనే జ్ఞానంతో అంతులేని విజ్ఞాన సంపదను పాఠకులకు అందించే అద్భుత భాండాగారం. సరస్వతి ప్రసాదమైన పుస్తక పఠనం మనిషిలోని ఆధ్యాత్మిక శక్తిని, ధార్మిక నైపుణ్యతను మెరుగుపరిచే ఓ సాధనం. అందుకే తరతరాలుగా మానవులు పుస్తక పఠనానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. బాల్యం నుండే మంచి పుస్తకాలను చదవడం అలవరుచుకుంటే భవిష్యత్తులో వారు సమాజ నిర్దేశకులుగా మారే అవకాశాలు మెరుగుపడతాయి. పూర్వకాలం నుండే మన పెద్దలు నేటి తరానికి సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండే పలు గ్రంథాలను అమూల్య సంపదగా అందజేశారు. అటువంటి విజ్ఞాన గనిని అందరూ ఉపయోగించుకోవాలనే ఆశయంతో మన ముందుకు వచ్చిందే శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం పరిశోధనా కేంద్రం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్వేత భవన ప్రాంగణంలో 1993లో ప్రారంభించిన ఈ గ్రంథాలయంలో యుగ యుగాల నాటి పురాణ, ఇతిహాస గాథలతో పాటు మానవాళికి సర్వశాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదించే వేదాలు, ఉపనిషత్తులు, ఖగోళ, అంతరిక్ష, ఆయుర్వేద, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పుస్తక నిధితో శ్రీ వెంకటేశ్వర కేంద్రీయ గ్రంథాలయం విద్యార్థుల నుండి అన్ని వయసుల వారికి ఎంతో ఉపయుక్తంగా మారింది.
అంశం ఏదైనా సరే ఎన్ని రకాలుగా ఆ అంశాన్ని విశ్లేషించవచ్చో అన్ని రకాల వివరణలతో సమగ్ర సమాచారాన్ని అందించే విధంగా పలు పుస్తకాలు ఈ గ్రంథాలయంలో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. దిన, వార, మాస వార్తాపత్రికలు, విద్యార్థులకు విజ్ఞాన సముపార్జన కొరకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలతో పాటు పరిశోధకులకు, వివిధ రంగాలలో అభివృద్ధి పథంలో రాణించాలనే తపన కలిగిన వారికి, పఠనాసక్తి కలిగిన వారికి, సాహిత్య ప్రియులకు, సంగీత అభిలాషులకు ఇలా అన్ని విధాల అందరికీ కావలసిన పుస్తక సంపదతో శ్వేతలోని శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం పాఠకులకు ఆలంబనగా నిలుస్తోంది. విశాలమైన ప్రాంగణంతో, ప్రశాంత వాతావరణంలో మనసుకు ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పంచే విధంగా నెలవైన శ్రీ వెంకటేశ్వర గ్రంథాలయం తిరుపతి వాసుల అభిమానాన్ని చూరగొంటోంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకసారి తిరుపతిలోని శ్వేత ప్రాంగణంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించడం, మనసుకు నచ్చిన పుస్తకాన్ని చదువుకోండి, అపార జ్ఞాన విజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ ఏ ప్రశాంతి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ మరిన్ని విశేషాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్నో సంస్థల్లో శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం మరియు పరిశోధన కేంద్రం కూడా ఒకటి. ఈ గ్రంథాలయము 1993 సంవత్సరంలో ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త శ్రీ ఎకిరాల కృష్ణమాచార్యులు గారి ప్రాజెక్టు నివేదిక ఆధారంగా అప్పటి గౌరవనీయుల అయిన ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ కేంద్ర గ్రంథాలయంలో 1,10,000 పైగా పుస్తకాలు ఉన్నాయి. వాటిలో సనాతన ధర్మానికి, ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాల్లో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారతము, రామాయణము, భాగవతము, సాహిత్యము, ఇలా ఎన్నో రకాల అరుదైన పుస్తకాలు, చాలా ప్రాచీన పుస్తకాలు కూడా, గ్రంథాలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అలాగే ఈ గ్రంథాలయాన్ని మా తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ గౌరవనీయులు శ్రీ కరుణాకర్ రెడ్డి గారి ఆలోచనలు, ఆకాంక్షల మేరకు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ధర్మారెడ్డి గారు, మా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి సదాభార్గవి మేడం గారి గైడెన్స్లో ఈ గ్రంథాలయాన్ని యువతలో స్ఫూర్తి నింపడానికి, ముఖ్యంగా పిల్లలు, యువతలో సనాతన ధర్మము, నైతిక విలువల పట్ల వాళ్ళకి అవగాహన పెంపొందే విధంగా ఈరోజు ఈ లైబ్రరీని ముందుకు తీసుకెళ్లాలని మేము భావిస్తున్నాము. అలాగే ఈ లైబ్రరీలో మనము చాలా డిబేట్లు, యువతకు సనాతన ధర్మానికి సంబంధించి చాలా డిబేట్లు, ఈ మధ్యలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, డిబేట్లు కావచ్చు, క్విజ్ కార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలని ఇక్కడ ప్రతి 15 రోజులకు ఒకసారి మన తిరుమల తిరుపతి దేవస్థానం విద్యార్థులని ఇక్కడికి ఆహ్వానించి కనెక్ట్ విత్ యువర్ లైబ్రరీ ప్రోగ్రాంలో భాగంగా వారికి పుస్తక పఠనం పైన కూడా ఎక్కువ ప్రోత్సాహం కలిగించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి కొన్ని వర్క్షాప్స్, సెమినార్స్ పెట్టడము, అంతేకాకుండా వారికి ఈ పోటీ పరీక్షల్లో కూడా సన్నద్ధం చేసే దాంట్లో భాగంగా వారికి డిబేట్ బే, రీసెర్చ్ బే, కాంపిటేటివ్ ఎగ్జామ్ సెల్, చిల్డ్రన్ సెక్షన్, ఇట్లాంటి వాటిలో కూడా మంచి పుస్తకాలతో ఈరోజు వాటిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ గ్రంథాలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నెల కనీసం 200 అరుదైన పుస్తకాలని మనము భక్తులు స్వామివారికి విరాళంగా పంపుతూ ఉంటారు. రాబోయే రోజుల్లో మా మేనేజ్మెంట్ వారు ఇక్కడ మా గ్రంథాలయం నుంచి ఒక హెరిటేజ్ మ్యాగజైన్ను కూడా తీసుకురావాలా అనేది మేనేజ్మెంట్ ఉద్దేశము. భక్తులందరూ కూడా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎంతో అద్భుతమైన ప్రత్యేకత కలిగి ఉన్న ఈ విజ్ఞాన భాండాగారాన్ని కూడా సందర్శించి వారి విజ్ఞానాన్ని, మేధోశక్తిని, ఆధ్యాత్మికతని పెంపొందించుకుంటారని, ఇక్కడికి వచ్చి వారు తరిస్తారని భావిస్తూ, కోరుకుంటూ సెలవు. ఓం నమో వెంకటేశాయ. అలాగే శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయంలో పుస్తక పఠనంలో నిమగ్నమైన కొందరిని ఎస్వీబీసీ పలకరించగా తమలో ఉన్న పఠనాసక్తికి తగిన విధంగా ఈ ప్రదేశంలో అమూల్యమైన పుస్తక సంపదను టీటీడీ అందిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ ఎస్వీసీఎల్ఆర్సి ఈ లైబ్రరీలో చాలా విలువైన పుస్తకాలు చాలా దొరుకుతాయి. ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ఈ తిరుప్పావై పుస్తకం చదువుదామని శ్రీభాష్యం అప్పలాచార్యులు రచించిన వ్యాఖ్యాన సహితమైన అత్యుత్తమమైన తిరుప్పావై గ్రంథము ఇక్కడ లభ్యమవుతున్నది. చాలా మంచి పుస్తకాలు, ఎన్నెన్నో పుస్తకాలు, పురాణాలు, శ్రీమద్ వాల్మీకి రామాయణం ఇత్యాది
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభివృద్ధి చెందించుకోవాలంటే ఈ లైబ్రరీకి, ఈ గ్రంథాలయానికి అందరూ తప్పక విచ్చేసి ఎన్నో మంచి మంచి గ్రంథాలని అభ్యసించి చదివి దానివల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని భక్తులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 63,665 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,630 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,44,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.